నమస్తే సిటీ ఒంగోలు న్యూస్ కి స్వాగతం. నేను మీ మెర్సీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఒంగోలులో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించి భూసేకరణపై జాయింట్ కలెక్టర్ తో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్. త్వరలోనే ఒంగోలుకు ఎయిర్పోర్ట్ వచ్చేలా చూస్తామని వెల్లడించిన ప్రజా ప్రతినిధులు. ఒంగోలు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ 1 నుంచి నవోదయ విద్యాలయ వరకు 79 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న మంచినీటి పైప్ లైన్ పనులకు భూపూజ చేసిన ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్. నవోదయ విద్యార్థులకు మంచినీటి ఇబ్బందులు తొందరలో తొలగిపోతాయని వెల్లడించిన దామచర్ల మాగుంట. ఇక వివరాలకు వెళతాయి. ఎయిర్పోర్టులు, పోర్టుల వంటి మౌలిక సదుపాయాల విస్తరణతోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యమని ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. ఒంగోలులో ఎయిర్పోర్టు నిర్మాణానికి సంబంధించి భూ సేకరణపై ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్, ఒంగోలు మేయర్ గంగడ సుజాత, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. అనంతరం ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ తాను 2004లోనే ఒంగోలులో ఎయిర్పోర్టు నిర్మాణానికి సంబంధించి ప్రతిపాదించానని తెలిపారు. ఒంగోలు ప్రాంతానికి ఎయిర్పోర్టు చాలా అవసరమన్నారు. ఈ ప్రాంతంలో గ్రానైట్, ఆక్వా, పొగాకు పరిశ్రమలు ఉన్నాయని చెప్పారు. ఎయిర్పోర్టు నిర్మాణానికి సంబంధించి కొత్తపట్నం మండల పరిధిలోని అల్లూరు, ఆలూరు ప్రాంతంలో భూమిని కూడా గుర్తించడం జరిగిందన్నారు. కొన్ని కారణాల వల్ల అప్పట్లో ఎయిర్పోర్టు నిర్మాణం సాధ్యం కాలేదన్నారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో కొత్తగా 7 ఎయిర్పోర్ట్ల నిర్మాణం గురించి ప్రస్తావించారని, ఇందులో ఒంగోలు కూడా ఉందన్నారు. దీనిపై జాయింట్ కలెక్టర్ గతంలో ప్రతిపాదించిన 722 ఎకరాల భూమిని పరిశీలించడం జరిగిందన్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన అడ్డంకులను అధిగమించి ఒంగోలు వాసుల ఎయిర్పోర్టు కలను నిజం చేస్తామన్నారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ మాట్లాడుతూ ఒంగోలు నగరానికి కేవలం 5 కిలోమీటర్ల దూరంలోనే ఎయిర్పోర్టు నిర్మాణానికి అవసరమైన భూములు ఉన్నాయన్నారు. రాత్రికి వాళ్ళతో మాట్లాడుంటే వాడు ఇచ్చేసారు అనుకోండి. ఇది మీకు దీంట్లోనే నేను చేస్తాను. మీరు కొంచెం క్లియరెన్స్ వస్తే మీరు వేటపాలు అన్ని కలిపి 6,000 3 జిల్లాలో 6,900. మీరు చెప్పింది కరెక్ట్. ఉమ్మడి జిల్లాలో ఓల్డ్ పాత. ఇంకా మన జాయింట్ కలెక్టర్ గారి ఆఫీస్లో ఒంగోలుకు ఒక విమానాశ్రయం అవసరము అని 2004 సంవత్సరంలో నేను ఎంపీ అయిన తర్వాత అప్పటి సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గారు ప్రఫుల్ పటేల్ గారితో కూడా చర్చించి 2006 సంవత్సరంలో ఒంగోలుకు ఒక ఎయిర్పోర్ట్ అవసరం ఉన్నది. ఎందుకంటే ఒంగోలుకు చాలా పొటెన్షియాలిటీ ఉంది. అక్వాకల్చర్ ఉన్నది, గ్రనైట్ ఉన్నది, టొబాకో ఉన్నది, ఒంగోలు ఫేమస్ బుల్ అనేది కూడా ఎక్కువ కూడా. వీటన్నిటికి కూడా సామర్థ్యం అయిన అంటే కెపాసిటీ ఉండాలి. టికెట్ కొనుక్కొని వెళ్ళేదాని కొరకు పర్చేసింగ్ పవర్ అనేది కూడా ఉండాలి. కాబట్టి అనేది 20 సంవత్సరాల క్రితమే గుర్తించి ఎయిర్పోర్ట్ నిర్మాణం చేసేదాని కొరకు అప్పటి ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడిన తర్వాత ఈ ల్యాండ్ ఐడెంటిఫికేషన్ అనేది కూడా అప్పటి కలెక్టర్ గారితో కూడా వారు వివరించి చెప్పి కొంత ల్యాండ్ ఎయిర్పోర్ట్ కూడా మనం ఇయర్మార్క్ చేయాలి. చేస్తే కేంద్ర ప్రభుత్వం వారంటే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా కూడా వాళ్ళు ఫండ్స్ అరేంజ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి అవసరమైన నిధులు కూడా ఒక పర్సంటేజ్లో కూడా తీసుకొచ్చి ఒక ఎయిర్పోర్ట్ నిర్మాణం చేద్దామని ఆలోచనతో అన్నీ కూడా చేయటం జరిగింది. మనం ఇప్పుడు కొత్తపట్నం మండలంలో ఆలూరు, అల్లూరు గ్రామాల్లో, మోటమూల గ్రామాల్లో కూడా ల్యాండ్ అనేది ఎయిర్పోర్ట్ కొరకు దాదాపు 723 ఎకరాలు అనేది కూడా ఇయర్మార్క్ చేసి అవన్నీ కూడా ఒక సపరేట్గా కంపెనీతో కూడా అంటే డెవలప్ చేసేదాని కొరకు అనేది అప్పుడు సీఎం గారు ఆలోచనతో కూడా రావటం, అడ్వర్టైజ్ చేయడం కూడా జరిగింది. ఇది పట్టణానికి చాలా దగ్గరలో 6 కిలోమీటర్లోనే అంటే దాదాపు ఒక 7 నిమిషాల్లో ఎవరైనా కూడా ప్రయాణికుడు చేరాలన్నా కూడా దగ్గరలో ఉంటుంది. ఉన్నప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా అంటే హిల్స్ అనేది ప్రాంతంలో ఎక్కువగా దూరంగా ఉన్నాయి. దాని కొరకు డీజీసీఏ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అనేది కేంద్ర విమానయాన సంస్థలో ఒక భాగం. అది నేషనల్ ఎయిర్పోర్ట్ అథారిటీ అనేవాళ్ళు కూడా
ఈ ఈ ఎయిర్పోర్ట్ల పర్యవేక్షణలో వారు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ చెక్ చేసిపోయి ల్యాండ్ ఇది సూటబుల్ ల్యాండ్ అనేది నిర్ణయం చేసిన తర్వాత వ్యాన్పిక్ అనే పోర్ట్ అనేది ఈ ప్రాంతాల్లో ఇది నిజాంపట్నం నుంచి ఓడరేవు అనేది ప్రాంతంకి ఒక పోర్ట్ ఒకటి తయారు చేయాలని అప్పటి ముఖ్యమంత్రి గారు ఆలోచనలో ఉండబట్టి ఇవి ఒక డెవలపర్ని మ్యాట్రిక్స్ అనే కంపెనీకి కూడా వారందరూ కూడా వ్యాన్పిక్ భూమి అనేది కూడా వారితో డెవలప్ అయ్యి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయిన తర్వాత ఈ భూమి కూడా ఎయిర్పోర్ట్కి అనేది ఇయర్ మార్క్ చేసిన భూమిని కూడా వారికి ఇవ్వమని వారు తెలిపిన మీదట అందరూ ఈ వ్యాన్పిక్లో వచ్చేసిన తర్వాత అందులో తర్వాత మీకు అందరికీ కూడా తెలిసిన విషయం 2009వ సంవత్సరం తర్వాత పరిస్థితుల ప్రభావాలను బట్టి అన్నీ కూడా అప్పుడు మ్యాట్రిక్స్ కంపెనీ వారి ఆస్తులు కూడా ఈడీ వారు అటాచ్ చేయడం అనేది కూడా జరిగింది. ఆ విధంగా ఇది ఎయిర్పోర్ట్ అనేది రాలేని పరిస్థితుల్లో ఇప్పటికి దాదాపు 20 సంవత్సరాల నుంచి అది మనం ఎంతో ఇబ్బందులు కూడా పడుతున్నాం. మన ఒంగోలు టౌన్కి 5 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే ఈ ల్యాండ్ మనకు ఉండటం అది మన అదృష్టం. ఈరోజు ఎయిర్పోర్టు, అదేవిధంగా మనకి రామాయపట్నం పోర్టు, అదేవిధంగా ఈరోజు ఒంగోలుకు ఒక స్టేడియము, ఇంకా 1 ఇయర్లో కంప్లీట్ చేస్తాం. డ్రింకింగ్ వాటర్ కూడా ప్రతి రోజు ఇవ్వటానికి ఇవన్నీ కూడా చేయాలనేదే మా ఉద్దేశం. కాబట్టి ఎయిర్పోర్ట్ 5 కిలోమీటర్స్లో మనకి ఏ డిస్టిక్ అయినా ఎక్కడైనా కూడా ఊరు బయట కనీసం ఒక ½ అన్ అవర్ డ్రైవ్ ఉంటుంది. ఈరోజు 10 మినిట్స్లో మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి ఆల్రెడీ ల్యాండ్ ఉంది. ఎక్వియేషన్కి 112 ఎకరాలంటే అది పెద్ద ఇష్యూ కాదు. ఇది ఉంది కాబట్టి రేపంతా కూడా అందరం కూడా కలిసి మన ఎంపీ గారు, ఎమ్మెల్యేలు అందరం కూడా కలిసి ముఖ్యమంత్రి గారు కూడా, ఎందుకంటే ఆల్రెడీ ఆయన మనసులో కూడా ఉంది ఒంగోలును కూడా మన ఏదైతే బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్లో ఉన్నాయో దాంట్లో మన ఒంగోలు కూడా కలుసుకోవటం, ఒంగోలును కూడా అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్దామని చెప్పి కూడా మన ముఖ్యమంత్రి గారికి కూడా ఉంది. కాబట్టి ఎయిర్పోర్టు రావడానికి ఆయన కూడా సుముఖంగా ఉన్నాడు కాబట్టి మనం అనౌన్స్ చేశారు. కాబట్టి ల్యాండ్ అంతా ఉంది, దగ్గరలో ఉంది అనేది కూడా ఆ ప్లాన్ అవి కూడా తీసుకెళ్ళి ఆయనకు చూపించి ఆయన 112 ఎకరాలు కూడా ఎక్వియేషన్ చేసుకుంటే మనకు అందరికి కూడా పబ్లిక్ కూడా అందరికీ ఫీజిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే మన జిల్లాలో అన్ని జిల్లాలతో పాటు మనకి వనరులు ఈరోజు గ్రానైట్ వచ్చేసి ప్రపంచంలోనే ఎక్కడ లేని బ్లాక్ గెలాక్సీ మన దగ్గరే ఉంది. అదేవిధంగా టొబాకో ఉంది, అదేవిధంగా ఆక్వాకల్చర్ ఉంది. ఆక్వాకల్చర్తో పాటు ఇండస్ట్రీస్ ఉన్నాయి. దాంతోపాటు రామాయపట్నం పోర్ట్ ఉంది. ఈరోజు ఇవన్నీ కూడా మన దగ్గర కూడా ఉన్నాయి. ఎంతోమంది బయట నుంచి వచ్చే వాళ్ళకు కూడా ఫెసిలిటీస్ ఉంటాయి. ఎప్పుడైతే ఎయిర్పోర్టు ఇవన్నీ ఫెసిలిటీస్ వస్తాయో ఆటోమేటిక్గా ఇండస్ట్రీస్ కానీ ఇవన్నీ కూడా కొత్తవి కూడా మన దగ్గరికి రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఒంగోలు కూడా అభివృద్ధి చెందుతుంది. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా ఎయిర్పోర్ట్ని మళ్ళీ మనకు అయ్యేటట్టుగా ఈ టర్మ్లోనే, ఇంకా చాలా టైం ఉంది కాబట్టి మనకు అయ్యింది ఇప్పుడు 70 రోజులే కాబట్టి ఈ టర్మ్లోనే పూర్తి చేసి ఎయిర్పోర్టు కంప్లీట్ చేసే విధంగా మేమందరం కూడా కృషి చేస్తాం. ఎంపీ గారు దాని మీద ఢిల్లీలో కూడా ఏది ఉన్నా కూడా అక్కడ మినిస్టర్తో మాట్లాడతా దాన్ని కూడా చూస్తారు. ఖచ్చితంగా అందరం కూడా కలిసి ఒంగోలులో ఎయిర్పోర్ట్ రావడానికి మేము కృషి చేస్తామని చెప్పి. ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలోని సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ 1 నుంచి నవోదయ విద్యాలయ వరకు 79 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న మంచినీటి పైప్ లైన్ పనులకు ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు నవోదయ విద్యార్థులు పూల వర్షంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించిన అతిథులు పైప్ లైన్ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జనార్దన్ మాట్లాడుతూ నవోదయ విద్యార్థుల మంచినీరు కోసం పడుతున్న ఇబ్బందులు తొందరలో తొలగిపోతాయని అన్నారు. పైప్ లైన్ పనులు పూర్తి అయిన వెంటనే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నుంచి మంచినీటిని అందిస్తామని అన్నారు. గతంలో ఇక్కడికి వచ్చిన తనకు విద్యార్థులు త్రాగునీరు వసతి లేకపోవడంతో తాము ఇబ్బంది పడుతున్నామని తన దృష్టికి తీసుకువచ్చిన పిదప ఢిల్లీలోని నవోదయ ఉన్నత అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ మేయర్ గంగడ సుజాత, నవోదయ ప్రిన్సిపల్ తో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు నవోదయ స్కూల్ ఏదైతే ఉందో ఎప్పటి నుంచో డ్రింకింగ్ ప్రాబ్లం ఉండేది. ఇదివరకు కూడా ట్యాంకర్స్ పెట్టి తోలుతూ ఉండేవాళ్ళం. ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ 79 lakhs మన సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ 1 నుంచి పైప్ లైన్ని ఈరోజు శాంక్షన్ చేయటం అయింది. ఈ కార్యక్రమానికి మన ఎంపీ గారు, అదేవిధంగా మేయర్ గారు అందరం కూడా ఈరోజే పైప్ లైన్ది ఓపెన్ చేసాం. ఇది ఒక 20 daysలో లేయింగ్ అయిపోద్ది.
మంచినీళ్ళ సమస్య అనేది నవోదయకి పర్మనెంట్గా ఇంకా మంచినీళ్ళ సమస్య అనేది ఉండదు. ఇంకా ఏదైనా కూడా నవోదయాలో ఈరోజు 450 మంది స్టూడెంట్స్ ఉన్నారని చెప్పి కూడా మన ప్రిన్సిపాల్ గారు చెప్తా ఉన్నారు. తప్పకుండా ఇంకా స్ట్రెంత్ ఆన్ చేసుకున్నట్టు ఇక్కడ ఉండే ఫెసిలిటీస్లో ఇంకా ఏదైనా ప్రాబ్లం ఉన్నా అటు ఎంపీ గారు ఉన్నారు, సెంట్రల్ నుంచి నిధులు కానీ ఇక్కడ కార్పొరేషన్ నుంచి కానీ ఏది ఉన్నా కూడా తప్పకుండా ఇక్కడ ఉండే ఫెసిలిటీస్కి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తూ, ఆ నీళ్ళది కూడా సమస్య పూర్తయిందని చెప్పేసి కూడా మన ప్రిన్సిపాల్ గారికి కూడా తెలియజేస్తూ, అందుకని ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి అందరికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తాను. నవోదయ విద్యాలయ స్కూల్లో ఒక మంచి పరిణామం ఇది. ఎప్పటి నుంచో మంచినీరు లభ్యం కాకుండా ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా కూడా జరుగుతున్న సమయంలో వారు ప్రిన్సిపల్ గారు కూడా నా దగ్గరికి వచ్చి దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్లో కూడా అయితే నవోదయ విద్యాలయ సమితి అంటే అదొక ఎడ్యుకేషన్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ మినిస్ట్రీ దాంట్లో వస్తుంది. అది అక్కడికి వెళ్ళి నేను వాళ్ళతో కమిషనర్ గారితో మాట్లాడి ఈ 79 లక్షల రూపాయలు అనేది కూడా శాంక్షన్ చేయటం కూడా అంటే ఒక 6 నెలల క్రితం జరిగింది అది. ఆ తర్వాత ఎన్నికలు రావటం అన్నీ కూడా అప్పుడే కాంట్రాక్ట్ని కూడా ఫైనలైజ్ చేయడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా ఒక 20-25 రోజుల లోపల కూడా పూర్తి చేస్తానని కాంట్రాక్టర్ చెప్పాడు. ఇది నవోదయ విద్యాలయ స్కూల్ వారికి ఎప్పుడు ఏ వసతులు ఉన్నా కూడా మా ఎమ్మెల్యే గారు ఉన్నారు, మేయర్ గారు ఉన్నారు, మేమందరం కూడా కలిసికట్టుగా కూడా కృషి చేసి ఈ సంస్థ మాది అనేది ఎప్పుడు కూడా ముందు నుంచి మాగుంటు కుటుంబం చెప్తుంది. కాబట్టి ఖచ్చితంగా స్టూడెంట్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత మాకున్నదని తెలుపుకుంటూ ఉన్నాం. ఒంగోలులోని మినీ స్టేడియం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన కార్ కేర్ అండ్ స్టూడియో గ్యారేజ్ ను ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్, పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డిలు ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రారంభించారు. కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు చేపట్టి కార్ కేర్ స్టూడియోను ప్రారంభించారు. నూతనంగా ప్రారంభించిన ఈ కార్ కేర్ స్టూడియో మంచి ప్రజాదరణ పొందాలని వారు ఆకాంక్షించారు. బాబు పురాణ ప్రేమ చెయ్యి వస్తుంది. ఈ ప్రారంభోత్సవంలో ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఒంగోలులో అందరూ కూడా కారు డెవలప్మెంట్ కానివ్వండి ఇలాంటివన్నీ ఎన్నో రకాలుగా వస్తూ ఉన్నాయి. అయితే చాలామంది కార్ల పరమైనటువంటి ఒక విషయంలో ఒక పెయింట్ అయితే ఒక చోట, అదేవిధంగా వాషింగ్ అయితే ఒక చోట, దాని యాక్సెసరీ ఒక చోట కొన్ని ఇబ్బందులు అన్ని రకాలుగా వెళ్ళిపోవడం కారణాల చేత ఇబ్బందులు పడేటువంటి ఒక సమస్యని తీర్చడం కోసం అని చెప్పేసి చైతన్య కార్తీక్ అనేటువంటి వాళ్ళు దాదాపుగా 2 సంవత్సరాల నుండి కూడా కారు కేర్ గ్యారేజీ అనేటువంటి ఒక స్టూడియో లాగా దాన్ని ఏర్పాటు చేసి అందరికీ అందుబాటులో ఏర్పాటు చేస్తున్నారు. అయితే దాన్ని ఎంతో ఉన్నతంగా ఏర్పాటు చేయాలనేటువంటి ఒక సదుద్దేశం చేత ఒంగోలు పట్టణంలో మన ఎమ్మెల్యే జనార్దన్ గారి అండతోటి చక్కగా కూడా ఆయన యొక్క అనుచరపరమైనటువంటి యొక్క విషయాలను దృష్టిలో పెట్టుకొని వారి యొక్క సలహాలు కూడా తీసుకొని దీన్ని ఇంత ఉన్నత స్థానంలో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా కార్ల పరమైనటువంటి యొక్క విషయంలో ఏది కావాలి అన్న దాని టైల్ దగ్గర నుండి దానికి పెయింట్స్ వరకు, అదేవిధంగా యాక్సెసరీ నుంచి దాని రిపేర్స్ వరకు ప్రతి విషయంలో కూడా అందరూ కూడా విచ్చేసేసేసి ఏ కార్ అయినా సరే, ఏ కంపెనీ అయినా సరే ఇక్కడికి వచ్చేసి అందరూ కూడా దాని విషయాలను ఉపయోగించుకుంటారని చెప్పేసి సంస్థ అధినేతలైనటువంటి బాలబ్రహ్మ కుమారులైనటువంటి చైతన్య కార్తీక్ దీన్ని నిర్వహిస్తున్నారు. దీంట్లో రకరకాల మెకానికల్ని తీసుకొచ్చారు. అంటే దాంట్లో నిష్ణాతులైనటువంటి యొక్క మెకానికల్ని, అదేవిధంగా కొన్ని సంస్థల్లో కొన్ని కంపెనీస్లో పనిచేసినటువంటి యొక్క మెకానిక్స్ని ఇక్కడ తీసుకొచ్చి కూడా ఏర్పాటు చేశారు. దీనికి అందరూ కూడా సహకరించి మీ అందరి యొక్క ఆదరాభిమానాలతో ఇది నిరంతర ప్రవర్తమానంగా వెలుగొందాలని కూడా వర్క్ చేసి కస్టమర్కి ఇవ్వాలని అనుకుంటున్నాను. ప్రైస్ కూడా అతి తక్కువ, అందరి మీద అతి తక్కువ మేము ఇవ్వగలము. ఎందుకంటే అంత క్యాపబిలిటీ లైక్ స్టాఫ్ కానీ ఎవ్రీథింగ్ పర్చేస్ కానీ ఇక్కడ లోనే
డెలివరీ కూడా కస్టమర్కి తగిన అతనికి ఎలా అయితే కావాలో ఒకరోజు 2 రోజులు అనేది వాళ్ళు అడిగిన విధానంలో మనం ఇవ్వగలం. ఎందుకంటే డెలివరీ ఎందుకు ఫాస్ట్గా ఉంటుందంటే ఇక్కడ వర్కర్స్ మోర్ మ్యాన్ పవర్ అనేది 30 మెంబర్స్ స్టాఫ్ ఉన్నారు మన దగ్గర అన్నమాట. అందుకని డెలివరీ అనేది చాలా ఫాస్ట్గానే జరుగుతుంది. కస్టమర్ టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ 9 గంటల నుండి రాత్రి 9 వరకు. స్టోర్లు గుడ్డియర్ ఎక్కువ టైర్స్ ఇక్కడ అవైలబిలిటీలో ఉంటాయి. ప్లస్ స్పేర్ పార్ట్స్ వచ్చేసరికి ఎవ్రీథింగ్ మీకు టీవీఎస్ కానీ వాల్యూ కానీ ఓఈ పార్ట్స్ కానీ హుండాయ్ కానీ మారుతి సుజుకి కానీ టయోటా కానీ ఏదైనా మీకు పార్ట్స్ అనేది అవైలబిలిటీలో దొరుకుతాయి. లేదు ఒకవేళ పార్ట్ లేకపోతే మనం ఆర్డర్ పెట్టి తెప్పించగలిగే క్యాపబిలిటీ మనకు ఉంది. సర్కిల్ కూడా ఉంది మనకి. దీనికి విచ్చేసిన జనార్దన్ గారికి, ఎంపీ సార్ గారికి, తర్వాత మన కోతుల రామారావు గారికి. ఒంగోలులోని సంతపేటలో గల బృందావనం నందు వేంచేసి ఉన్న శ్రీ 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 గురు రాఘవేంద్ర స్వామి వారి 353వ ఆరాధన మహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ ఉత్సవాలు 22వ తేదీ వరకు కొనసాగనున్నాయి. కార్యక్రమంలో భాగంగా నేడు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు, పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న కార్యక్రమాలకు విచ్చేసిన అతిథులకు ఆలయ కమిటీ చైర్మన్ చింతపల్లి గోపిచంద్ సాదర స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అతిథులను ఘనంగా సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ మేయర్ గంగాడ సుజాత, డిప్యూటీ మేయర్ వేమూరి బుజ్జి, కార్పొరేటర్లు శాండిలియా, షేక్ ఇంతజర్, పసుపులేటి శ్రీనివాసరావుతో పాటు కమిటీ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. శ్రీ రాఘవేంద్ర స్వామి వారి ఉత్తరారాధన సందర్భంగా ఈరోజు మన డివిజన్లోని ప్రజలు, ఇదేగాక ఒంగోలు పట్టణంలోని అందరూ భక్తులందరూ ఇచ్చేసి స్వామివారి 353వ వార్షికోత్సవ ఆరాధన మహోత్సవాలను జయప్రదంగా చేశారు. ఈరోజు వేలాది మందికి అన్నదాన కార్యక్రమం కూడా జరిగింది. ఈ సందర్భంగా ఒంగోలు ఎమ్మెల్యే గారు దామచర్ల జనార్దన్ రావు గారు, అదేవిధంగా ఒంగోలు ఎంపీ గారు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఇద్దరు ఇచ్చేసి స్వామి, అదేవిధంగా మేయర్ గారు కూడా ఇచ్చేసి డిప్యూటీ మేయర్లు అందరూ కార్పొరేటర్లు వచ్చారు. వచ్చి స్వామివారి ఆశీర్వాచనం తీసుకొని ఈరోజు అందరూ బాగా ఇదిగా జరిగింది. అదేవిధంగా ఈరోజు మన బృందావనం స్థాపించి 10 సంవత్సరాలైన సందర్భంగా స్వామివారి అనుగ్రహంతో ఆ రోజు సుభతేంద్ర స్వామివారు ప్రతిష్ఠ గావించారు. ఆ కార్యక్రమాన్ని కూడా ఈరోజు వరకు దిగ్విజయంగా స్వామివారి ఇదితో కళ్యాణ మండపం, అదేవిధంగా మిగతా డెవలప్మెంట్లు కూడా బాగా జరిగినాయి. మిత్రుల సహకారం, అదేవిధంగా మన వారందరి సహకారంతో ఈ విధంగా జయప్రదంగా జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా రాఘవేంద్ర స్వామి ఆశీస్సులు ఉండాలని. ప్రకాశం జిల్లాలో మొట్టమొదటిసారిగా ఒంగోలు నగరంలో మెడికల్ రిహాబిలిటేషన్ సెంటర్ మరియు ఇన్ పేషెంట్ సర్వీస్, క్యూఆర్ఎస్టీ మరియు హెచ్పిఓటి థెరపీలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ప్రముఖ వైద్యులు ఏవి సుందర్రావు, డాక్టర్ రమ తెలియజేశారు. డాక్టర్ ఎంఎస్ఎం ట్రస్ట్ హాస్పిటల్ నందు గురువారం ఉదయం
కొత్త నూతన విధానంతో ప్రకాశం జిల్లాలో మరి ఎక్కడ లేని విధంగా మన ఒంగోలు వాసులకి అందుబాటులో మెడికల్ రిహాబిలిటేషన్ సెంటర్ మరియు ఇన్ పేషెంట్ సర్వీస్ QRST మరియు HBOT థెరపీలను నూతనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఒంగోలు నియోజకవర్గ ఎమ్మెల్యే దామచల జనార్దన్ మరియు నాగ సత్యలత, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిలు హాజరై ప్రారంభించారు. ఈ సేవలను ప్రకాశం జిల్లా వాసులే కాకుండా చుట్టుపక్కల జిల్లాల ప్రజలు కూడా నూతన విధానంలో తీసుకురాబడినటువంటి థెరపీలను అందరూ ఉపయోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ ఏవి సుందర్రావు, డాక్టర్ రమ, డాక్టర్ ఆలూరి ప్రభాకర్ రావు, డాక్టర్ శరత్ చంద్ర, డాక్టర్ మౌనిక, డాక్టర్ సాయి గణేష్ పాల్గొన్నారు. తీసుకుందంటే దానికి ఒక కార్డు ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. ఒకటి ఇదనమాట మెంబర్షిప్ కార్డు కాదు, ఇది కంప్యూటరైజ్డ్ కార్డు అనమాట. ఈ కార్డు దాదాపు ఒక లిగమెంట్కి, టెండాన్కి, అట్లాగే బోన్కి, సాఫ్ట్ టిష్యూకి, మజిల్స్కి డిఫరెంట్ ఫ్రీక్వెన్సీలో ముందే ప్లాన్డ్గా ఆర్గనైజ్ చేయబడుతుంది. సో ఈ కార్డు మనం పేషెంట్ జబ్బును బట్టి ఆ కార్డు సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఈ సింబల్ వచ్చిన తర్వాత మనం ఈ ఏరియా ఏదనేది చూసుకుంటాం అనమాట. లంబార్ డిస్క్ అయితే ఇది లంబార్ డిస్క్ కార్డు అనమాట. సో లంబార్ డిస్క్ కార్డు కాబట్టి ఇక్కడ ఈ లంబార్ డిస్క్ ఈ రెండు మధ్య ఉండేటట్టు మనం సెట్ చేసుకొని అటు నుంచి సెంటర్ని ఈరోజు ప్రారంభించాము. ఈ మెడి రిహాబ్ ఏంటంటే మనకి ఎక్కడ మన ప్రకాశం జిల్లాలోనే రిహాబిలిటేషన్ అనేది లేదు, అంటే మెడికల్ రిహాబిలిటేషన్ అనేది లేదనమాట. ఆఫ్టర్ పెరాలసిస్ అంటే న్యూరోలో ట్రీట్మెంట్స్ అయిపోయి పెరాలసిస్ వచ్చిన వాళ్ళకి వీళ్ళందరికీ లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్స్ ఉండేవి మొత్తం. ఇక్కడ మన మెడి రిహాబ్లో పెయిన్ మేనేజ్మెంటు, పెరాలసిస్ పేషెంట్స్కి, అట్లానే హైపర్బారిక్ ఛాంబరు, ఇవన్నీ కూడా ఫెసిలిటీస్ తోటి మెడి రిహాబ్ సెంటర్ ఈరోజు ప్రారంభించారు. దామచల జనార్దన్ గారు ప్రారంభించారు ఈరోజు, అండ్ నాగ సత్యలత గారు ప్రారంభించారు. ఈ రోజు నుంచి ఎట్లా అంటే ఇక్కడ ఎవరైనా సరే లాంగ్ టర్మ్ అంటే ఆల్రెడీ పెరాలసిస్ ఇట్లా వచ్చి లేదు ఏదైనా ఇంకేదన్నా సమస్య వచ్చి ఆపరేషన్ చేయించుకుని తర్వాత రిహాబిలిటేషన్ అవసరమైన వాళ్ళకి మన దగ్గర సర్వీసెస్ అన్నీ అందుబాటులో ఉన్నాయి. ఫిజియోథెరపీ ప్లస్ పెయిన్ మేనేజ్మెంటు మరియు ఇక్కడ QRST థెరపీ అనేది ఉంటుంది, అంటే సెల్ రీజనరేటివ్ థెరపీ కూడా ఇక్కడ స్టార్ట్ చేస్తాము. దీంట్లో ఎట్లా ఉంటుందంటే సర్జరీ కాకుండా, వితౌట్ మెడిసిన్ సర్జరీ కాకుండా సెల్ అనేది రీజనరేట్ కావడానికి దోహదపడుతుంది. సో ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని ఒంగోలులో మెడి రిహాబ్ ఇన్ పేషెంట్ రిహాబిలిటేషన్ సెంటర్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ దామచర్ల జనార్దన్ గారిచే ప్రారంభించడం జరిగింది. ఇది మెయిన్గా ఏంటంటే మనకి ఫిజియోథెరపీ అనేది ఆపరేషన్ తర్వాత అట్లాగే పెరాలసిస్ పేషెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. కొంతమంది బెడ్ రిడెన్ పేషెంట్స్కి వాళ్ళకి లాంగ్ టర్మ్ థెరపీ అవసరం అవుతుంది. సో వాళ్ళని అడ్మిట్ చేసుకొని ఇన్ పేషెంట్ రిహాబిలిటేషన్ ఇక్కడ మన సెంటర్లో ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో న్యూరో సర్జరీ పేషెంట్స్ అంటే పెరాలసిస్ కానీ, డిస్క్ పేషెంట్లు, మెడ నొప్పి, తర్వాత నడుము నొప్పి, ఇట్లాంటి పేషెంట్స్ అందరూ కూడా కొంతమందికి ఆపరేషన్ చేయలేని వాళ్ళు ఉంటారు, అంటే వయసు రీత్యా వయసు పైబడ్డ వాళ్ళకి అన్ఫిట్ ఫర్ సర్జరీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే ఆపరేషన్ తర్వాత కూడా కొంతమందికి ఫెయిల్డ్ బ్యాక్ సిండ్రోమ్ ఇట్లాంటివి ఉంటాయి. సో అటువంటి వాళ్ళు కూడా ఫిజియోథెరపీ అందించడం జరుగుతుంది. అట్లాగే ఆర్థోపెడిక్స్ డిపార్ట్మెంట్లో ఆస్టియోమైలైటిస్ ఇట్లాంటివన్నీ కూడా QRST అని లేటెస్ట్ మొడాలిటీ తోటి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ QRST అంటే ఏంటంటే రీజనరేటివ్ థెరపీ. సెల్స్ని బోన్ ఎక్కడైతే హీల్ అవ్వట్లేదో అక్కడ బోన్ సెల్స్ని రీజనరేట్ చేస్తుంది. అందుకని ఆర్థోపెడిక్ పేషెంట్స్కి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ముందుగా ఈరోజు మెడి రిహాబ్ సెంటర్ ప్రారంభించిన డాక్టర్ గారికి, సుందరరావు గారికి, రమా గారికి ముందుగా మా బెస్ట్ విషెస్ అండి. ఫస్ట్ ఈరోజు ఇక్కడంటే ఏపీలో ఎక్కడ కూడా లేదు రిహాబిలిటేషన్ సెంటర్ అనేది. ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఎక్కడైనా సరే ఏదైనా సరే ఇక్కడ బ్రాస్ స్ట్రోక్స్ అని వచ్చినా సరే హైదరాబాద్ కానీ చెన్నై కానీ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది, నెక్స్ట్ ట్రీట్మెంట్స్ అంతా కూడా. అలా కాకుండా ఇప్పుడు ఇక్కడే ఒంగోలు అందుబాటులోకి వచ్చింది. చాలా అంటే ఆధునిక టెక్నాలజీతో కూడా అంత సెల్ కూడా రీఛార్జ్ అయ్యేలాగా అంతా కూడాను అంత ఎక్విప్మెంట్ అంతా కూడా తీసుకొచ్చారు. అంతా కూడాను మన ఏపీలోనే ఫస్ట్ టైం ఇక్కడ ప్రారంభించడం జరుగుతూ ఉంది. అందరూ కూడా ఇక్కడైతే ఎక్కడో వెళ్ళి ఎక్కడో ఎంతో ఖర్చు పెట్టిన ఎక్కడో వేరే ప్రాంతాలకు కాకుండా
మనకు అందుబాటులో ఉంది కాబట్టి ఇక్కడ ఒంగోలులోనూ ఏదైనా ఇలా బెడ్ రిడన్ పేషెంట్స్కి కానీ ఇలా పెరాలసిస్ స్ట్రోక్ కానీ లేకపోతే పోస్ట్ సర్జరీ తర్వాత ఎవరైనా సరే ఇబ్బందులు ఉంటాయి వాళ్ళందరికీ కూడా ఇక్కడ చాలా మంచి ట్రీట్మెంట్ ఉంది, మంచి ఎక్విప్మెంట్ అంతా ఉంది, డాక్టర్స్ కానీ అంతా కూడాను అందరూ వినియోగించగలగా కోరుకుంటున్నాం. ఆల్ ద బెస్ట్ అండి. రీహాబిలిటేషన్ సెంటర్ స్థాపించడం అనేది చాలా ప్రకాశం జిల్లానే కాకుండా మన రాష్ట్ర ప్రజలకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ప్రప్రదంగా నేను సుందరరావు గారిని, రమ్మ గారిని, వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని అప్రిషియేట్ చేస్తాను. ఇది చాలా గ్రేట్ ఈవెంట్. రీహాబిలిటేషన్, మెడికల్ రీహాబిలిటేషన్ అంటే ఇట్ గాట్ బ్రాడ్ స్కోప్. ఏ ఏజ్ పేషెంట్స్కి అయినా కూడా ఇది అవసరం ఉంటుంది, ఏ జబ్బు నుంచి అయినా అవసరం ఉంటుంది. వీళ్ళు స్పెసిఫిక్గా వీళ్ళు ఆర్థోపెడిక్స్, న్యూరో, పెయిన్ మేనేజ్మెంట్ కొన్ని స్పెసిఫిక్స్ తీసుకొని దానికి కావాల్సినటువంటి లేటెస్ట్ ఇన్స్ట్రుమెంట్స్ తీసుకొచ్చి రీహాబిలిటేషన్ అనేది సెంటర్ స్థాపించడం జరిగింది. మీరందరికీ తెలుసు, ప్రీ ఆప్ రీహాబిలిటేషన్ కానివ్వండి, పోస్ట్ ఆప్ రీహాబిలిటేషన్. మన పేషెంట్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఒక డిసీజ్ తోటి ట్రీట్మెంట్ అయిన తర్వాత వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాదు, మళ్ళీ వాళ్ళు చాలా సఫర్ అవుతారు. పోస్ట్ ఆప్ రీహాబిలిటేషన్ అనేది సర్జరీ ఎంత ముఖ్యమో ఆల్మోస్ట్ ఈక్వల్లీ కొన్ని పేషెంట్స్లో చాలా అవసరం ఉంటుందన్నమాట. సో అలాంటి దాన్ని ఇక్కడ స్టార్ట్ చేయడం అనేది ఇట్స్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. మన సుందర గారి తరఫున, రమా గారి తరఫున అండ్ అలాగే మా అందరి తరఫున కూడా వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాము. ఈ మెడి రీహాబ్ సెంటర్ అనేది ఆల్రెడీ మేడం సార్ వాళ్ళందరూ చెప్పారు. ప్రకాశం డిస్ట్రిక్ట్లో కాదు, ఆల్మోస్ట్ ఆంధ్రాలోనే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ సెంటర్ ఇది. అన్ని డిపార్ట్మెంట్స్ అంటే పుట్టిన బేబీస్ దగ్గర నుంచి ఓల్డ్ ఏజ్ దాకా సార్ చెప్పినట్టు అన్ని ఏజ్ గ్రూపులకి ఉపయోగపడుతుందండి. పుట్టిన పిల్లల కంటే సెరిబ్రల్ పాలసీ అని ఉంటారు, డెలివరీ అయిన తర్వాత సెరిబ్రల్ పాలసీ బేబీస్ వస్తుంటాయి, ఆటిజం బేబీస్ వస్తారు. అలాంటి వాళ్ళందరూ కూడా ఈ రీహాబిలిటేషన్ సెంటర్ ఉపయోగపడుతుంది. అలాగే ఆర్థోపెడిక్ సర్జరీస్ చేసిన వాళ్ళకి, బోన్ అంటే ఈ జాయింట్ రీప్లేస్మెంట్ చేసిన వాళ్ళకి, అలాగే సెరిబ్రల్ పాలసీ ఉన్న వాళ్ళకి, పెరాలసిస్ ఉన్న పేషెంట్స్కి అందరికీ ఈ రీహాబ్ సెంటర్ అనేది ఉపయోగపడుతుంది. సో మేము ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలి, పేషెంట్స్ అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ గా కోడూరు వెంకటేశ్వరరావు నియమితులయ్యారు. నర్సాపురం మున్సిపల్ కమిషనర్ గా విధులు నిర్వర్తిస్తున్న ఆయనను రాష్ట్ర ప్రభుత్వం ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ గా బదిలీ చేస్తుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేస్తుంది. దర్శి నియోజకవర్గం ముండ్లమూరు మండల స్టేషన్ ఎస్ఐగా నియమితులైన వై నాగరాజు నేడు బాధ్యతలు చేపట్టారు. సాధారణ బదిలీలో భాగంగా ముండ్లమూరు స్టేషన్ ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించారు. 2012 బ్యాచ్ కి చెందిన ఎస్ఐ వై నాగరాజు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పలు పోలీస్ స్టేషన్లలో పనిచేశారు. ఎస్ఐ వై నాగరాజు మీడియాతో మాట్లాడుతూ మండలంలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తామన్నారు. అసాంఘిక కార్యక్రమాలు, జూదం, అక్రమ మద్యం తదితర వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. ఇవి బులెటిన్ లో విశేషాలు. తిరిగి మరో బులెటిన్ లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ సిటీ న్యూస్ ఒంగోలు.